బతుకుతున్నారు, దేవుని కొరకు మేలు పొందుకుంటున్నారు. మన జీవితంలో కూడా జరుగుతాయి. ఎవరో భయపడుతున్నారు, ఎవరో సొమ్మసిల్లుతున్నారు, ఎవరో మరి దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నారు. మన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నారు. మరి దేవుని విషయంలో మనం జాగ్రత్త కలిగి ఉందాం. దేవుని చిత్తాన్ని ఏదో జరిగిపోయింది, ఈ రోజు నుంచి ఖచ్చితంగా నేను దేవుని చిత్తం చేస్తా, దేవుని యొక్క ఆజ్ఞలు పాటిస్తా, దేవుని యొక్క చిత్తంలో నేను కస్తా అని నువ్వు తీర్మానం చేసినట్టయితే దేవుడు నీకు నూతన బలాన్ని ఇస్తున్నాడు, దేవుడు నీకు నూతన శక్తి ఇస్తున్నాడు. హల్లెలూయా. 2 కొరింథీ 4:8 ఎటు పోయినను శ్రమపడుచున్నాను, నిందింపబడిన వారము ఇరికింపబడిన వారము కాము. అపాయంలో ఉన్నాను, కేవలం ఉపాయం లేని వారము కాము. హల్లెలూయా. పౌలు భక్తుడు కొరింథీయులకు ఉత్తరం రాస్తూ ఇక్కడ అంటున్నాడు, కేవలం మేము మనకు ఎటు పోయినను శ్రమపడుచున్నాను, నిందింపబడువారము కాము, ఇరికింపబడువారము కాము, అపాయంలో ఉన్నాను, కేవలం ఉపాయం లేని వారము కాము. అపాయంలో కూడా మనకు ఉపాయం తెలియజేస్తాడు దేవుడు. హల్లెలూయా. కష్టాల్లో ఉన్న మనకు ఉపాయం తెలియజేస్తాడు, అపాయంలో ఉన్న దేవుడు తప్పిస్తాడు. అలాంటి దేవుడిని నేను ఉన్నాను, దేవుడిని అనుసరించి నడుస్తున్నాను. అపాయాలు దేవుడిని నమ్ముకుంటే రావంటే వస్తాయి, కానీ దానిలో నుండి తప్పించుకునే మార్గం దేవుడు చూపెడతాడు. ఉపాయం లేకుండా ఉండవు. హల్లెలూయా. ఉపాయం లేకపోతే ఆ పరిస్థితి వచ్చింది అనుకో, ఇక నువ్వు ఏమైంది అంత తలనీలం అయిపోతుంది. అలాంటి ఉపాయం లేకుండా నిన్ను ఉంచాడు దేవుడు. అపాయంలో కూడా నీకు ఉపాయమును తెలియజేసే దేవుడు. అందుకే ఆయన నిన్ను నూతన బలం చేత, నూతన శక్తి చేత నింపుతానంటున్నాడు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 25:3 నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడు సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునొందుదురు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు సిగ్గునొందరట. హేతువు లేకుండానే కనిపెట్టు వారు సిగ్గుపడతారట. హల్లెలూయా. ఆయన కొరకే కనిపెట్టుకుందాం. మన సిగ్గుపడే పరిస్థితికి తీసుకురాడు. సిగ్గుపడే పరిస్థితికి ఆయన కొరకు కనిపెట్టు. హల్లెలూయా. ఎవరి కొరకు? నువ్వు నూతన బలం పొందుతావు, నూతన శక్తి పొందుకుంటావు. ఎప్పటికి కూడా నువ్వు సిగ్గుపడవు. దేవుని కొరకు కనిపెట్టు, ఏ మనిషి కొరకు కనిపెట్టకు. ఎవరు వచ్చి ఏం చేస్తారో, ఎవరు వచ్చి నాకేం ఇస్తారో, ఎవరు వచ్చి మాట సాయం చేస్తారో అని వాళ్ళ మీద మనసు పెట్టకు. వాళ్ళు అస్తర్లో అవ్వదలేదు, వాళ్ళకి ఇష్టమైతే అస్తర్లో అవ్వదలేదు. కానీ దేవుడు మాత్రము ఇష్టమైన కష్టమైన ఆయన కొరకు ఎదురు చూస్తున్నావు కనుక, నువ్వు ఆయన బిడ్డవు కనుక, ఆయన కుమారుడు కనుక, ఆయన కుమార్తెవు కనుక నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా. నిన్ను తప్పిస్తాడు. నువ్వు సిగ్గుపడే స్థితికి నిన్ను రానియడు. నీ కొరకు కనిపెట్టు వారిలో ఎవడను సిగ్గునొందడు. హేతువు లేకుండానే ద్రోహం చేయవారు సిగ్గునొందుదురు. హల్లెలూయా. నిన్ను సిగ్గుపడే స్థితికి నిన్ను ఏర్పరచుకోలే. నిన్ను సిగ్గుపడడానికి కాదు, నువ్వు తలలాగుండడానికి ఎన్నుకున్నాడు, తోకలా కాదు. నిన్ను అన్యజనులు ధన్యులుగా అనడానికి నేను ఎన్నుకున్నాడు. నువ్వు మరిచిపోతున్నావు దేవుని ప్రేమను, దేవుని కృపను, దేవుని యొక్క నిబంధనను మరిచిపోతున్నావు. మొదలున్న ఆసక్తి నీలో లేదు. ఆ మొదలున్న ఆసక్తిలో ఆయన వైపు చూడు, నువ్వు నూతన బలాన్ని పొందుకుంటావు. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 143:10 143:10 నీవే నా దేవుడవు, నీవే నా దేవుడవు, నీ సిద్ధానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. హల్లెలూయా. అర్థం కాకపోతే ఇట్లా ప్రార్థన చేయి. దేవా, నీ సిద్ధానుసారంగా నేను ప్రవర్తించడం నాకు
నేర్పుము. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ మీటింగ్ పెట్టింది ఏంటి వెనుక ఏం ముచ్చట పెట్టుకున్నారు? అర్థమవుతుందా మా మాట? హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాట వినండి, మీరు బాగుపడతారు, మీరు ఆశీర్వాదం పొందుకుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇంత మంచి మాటలు, దేవుని మాటలు మీకు దొరుకుతాయా? ఇక్కడ ఏమంటున్నాడు 43:10 దేవా నా దేవుడవు నీవే, దేవా నా దేవుడవు నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించును గాక. ఆయన చిత్తానుసారంగా నడపడం నాకు నేర్పు ప్రభువా, నాకు తెలుస్తలేదు, నీ ఉపదేశం నాకు చేయి అని ఇట్లా ప్రార్థన చేయండి. నీ చిత్తానుసారంగా నడుచుకుంటే నాకు నేర్పము. నీవే నా దేవుడవు అని నేను నీ దగ్గరికి వస్తున్నానయ్యా. మరి దేవా నా జీవితంలో, నా కుటుంబంలో నేను ఇంకా అభివృద్ధి పొందుకుంటున్నాను. నీ వాక్యాలు అయితే మరి ఇలా చెప్తున్నాయి, నువ్వు అన్ని జన్మని చూసి ధన్యురాలంట. కానీ దేవుడు వాక్యం యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతన బలం పొందుతారని అంటున్నాను. నీకు చెప్తున్నావు, మరి ఆ బలాన్ని నేను పొందుకుంటలేను, నీ ఆశీర్వాదాన్ని నేను పొందుకుంటలేను. నువ్వు ఆకాశం వాక్యంలో పెట్టి పట్టుదలని దీవులను కుమ్మరిస్తానంటున్నావు. మరి ఇది నాకు అర్థం కావడం, నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పుము. నీకు తెలియకపోతే ఇలా ప్రార్థన చేయి, నీకు నేర్పిస్తాడు, నీకు పాటించే జ్ఞానం ఇస్తాడు, వివేచన ఇస్తాడు, బుద్ధి ఇస్తాడు. మన మనసు ఒప్పుకోదు, మన మనసు ఒప్పుకోదు. ఎవరో కాదు చెప్పుడు అప్పుడు దేవునికి ఇంత నచ్చడు, దేవునికి లేలుయా. నిన్ను అమ్మాని నమ్మకపోండి. నేను అయితే పంట మీద నాకు పంట పండితులు వస్తాయి, ఒకసారి 3 లక్షలు వస్తాయి, ఎక్కువ వస్తాయి, 2 లక్షలు వస్తాయి. కానీ నేను ఎన్ని తిరగను, ఎన్ని వచ్చినా కానీ దేవునికి ఇస్తా. హల్లెలూయా. హల్లెలూయా. 1000 రూపాయలు అయితే 100 రూపాయలు ఇచ్చుడు ఆ దేవునికి. మరి ఆకాశ వాక్యం నీ పట్టుదల జీవనం కావాలి కదా, అన్ని దేవుడు చూసి నీ ధన్యులు అనాలి కదా. ఆయన చిత్తానుసారంగా అంటే ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నేర్పమంటే ఆ మనసు రాకుండా దేవుడు చేస్తాడు. నిజమే, దేవుడు ఇచ్చిండు, ఆయన ఆరోగ్యాలు దేవుడు ఇస్తేనే మనము పని చేసుకున్నాం. మన ఆశీర్వాదంలోకి రావాలి. మనం ఎన్ని ఏళ్ళు అవుతుంది, ఎన్ని సంవత్సరాలు అవుతుంది, మరి ఎన్ని రోజులు ఎంతో కష్టం చేస్తున్నాం, మనం బాగుపడ్డామా? ఇప్పుడు దేవుడి దగ్గరికి వస్తున్నాం, దేవుని నిబంధనలు పాటిస్తున్నాం, దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చిండు. కానీ అలా దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించ నాకు నేర్పమంటే దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంది, దేవుని యొక్క కృప నీలో పనిచేస్తుంది. హల్లెలూయా. ఇలా ప్రార్థన చేసుకోకపోతే మన మనసు ఒప్పుకోదు. కొంతమంది ఇచ్చి ఇయ్యక మన దరిద్రులైన సామెతల గ్రంథంలో ఉంటుంది. హల్లెలూయా. తగిన దానికంటే ఎక్కువ ఇచ్చి ఆశీర్వాదం పొందుకున్నారు, ఇయ్యక దరిద్రం పొందుకున్న వారు ఉన్నారని సామెతల గ్రంథంలో ఉంటుంది. ఎదుటి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వారు కలరని ఉంటుంది. హల్లెలూయా. దేవుడి వాక్యం ఖచ్చితంగా మన జీవితంలో నెరవేరుతుంది. దాన్ని అవలంబించాలి. దాన్ని అవలంబించినప్పుడు దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యం చేస్తాడు, గొప్ప కార్యము చేస్తాడు. అందుకే అంటున్నాడు ఈ భక్తులు నేర్పుమని దాని భక్తులు ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవా నా దేవుడవు దేవా నా దేవుడవు అంటున్నాడు. దేవా నా దేవుడవు, కానీ నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పము. నువ్వు నా దేవుడవే, కానీ ఇంకా నీది నాకు అర్థమైతలేదు. ఇంకా కొంతమంది 10 ఏళ్ళు 50 ఏళ్ళు సంవత్సరం చేసిన భర్త మనసు వాళ్ళకి అర్థం కాదు, ముసలు అయినా అర్థం కాదు. వీడు ఎప్పుడు అర్థం అవుతాడో, వీడు ఎప్పుడు కోపం చేస్తాడో, వీడు ఎప్పుడు తిడతాడో, ఎప్పుడు కొడతాడో అన్నట్టు భయంతోనే ఉంటారు. అర్థమవుతుందా? కొంతమందికి ఆడదైతే అర్థమవుతుంది. హల్లెలూయా. కొంతమందికి ఆడదిగా అర్థమవుతుంది, కానీ వాళ్ళకి కుటుంబంలో సంతోషం ఉంటుంది. అర్థం కాని వాళ్ళ జీవితం పాపం సత్యదాకా వాళ్ళకు ఎప్పుడు చిన్నపడదు, ఎప్పుడు చిన్నపడదు. హల్లెలూయా. మరి దేవుని మనసు మనకు తెలవాలని ఇలా ప్రార్థన చేసుకోవాలి. నీవే నా దేవుడు, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నిలుపును. దయగల నీ ఆత్మను నా మీదకి పంపు. అది నన్ను ఏం చేస్తానంటే సమభూమి గల ప్రదేశం అంటే సమానమైన భూమిలో బండి కానీ, బస్సు కానీ, ఎడ్డబండి కానీ, నడిచిపోయినా కానీ సురక్షితంగా పోతాం. అప్పుడు మెంటల్ ఉంటే ఎట్లా ఉంటుంది? ఎత్తులు పంపుతుంటే ఆటపడమా? మరి అట్లా ఉండాలి మన కుటుంబం, మన జీవితం, మన భక్తి జీవితంలో. నన్ను సమభూమి గల
ప్రదేశంలో నీ ఆత్మ నడుపుతుందయ్యా, నాకు ఇష్టానుసారంగా ప్రవర్తించడం నేర్పు. హల్లెలూయా. దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశం అందు నన్ను నడిపించునుగాక. ఇలా ప్రార్థన చేసుకుందాం ఈ రోజు నుంచే. సమభూమి గల ప్రదేశం అందు మనం నడిపించడానికి ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా, హల్లెలూయా. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. ఇలాంటి స్వభావాలు మనము ఉంటే మనం దేవుడు సమభూమి గల భూమిలో నడిపిస్తాడు. పక్షిరాజు రెక్కలు దాపి ఎగిరినట్లు ఎగురుతాం. ఈ ఫలాలు మనలో ఉండాలి, లేకపోతే సంపాదించుకోవాలి. మనము ఆత్మను అనుసరించి చదువుతాను. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, స్వాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. 5:22 వచనం. గలతీ పత్రిక 5:22. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఇది ఆత్మఫలం. ప్రేమ ఉండాలి మనలో. ఏముండాలి? అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, స్వాత్వికము, ఆశా నిగ్రహము. హల్లెలూయా. ఇవి మనలో ఉండాలి. ఇలాంటి ప్రేమ మనలో ఉండాలి, ఇలాంటి స్వాత్వికము మనలో ఉండాలి. ఈ అధ్యాయం అంతా చదువుకుంటే కూడా మంచిగా ఉంటుంది. 16వ వచనం నుంచి ఉంటుంది. హల్లెలూయా. చదువుతారు ఒకసారి, చదువు వినిపిస్తాను. నేను చెప్పిన మీద అనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు అప్పుడు ఏం చేస్తామంటే శరీరేచ్ఛలు నెరవేర్చము. అప్పుడు శరీరేచ్ఛలు మీరు నెరవేర్చరు. శరీరము ఆత్మకును, శరీరం మనలోనే పోట్లాడుతుందట. హల్లెలూయా. ఎవరు కాదు, భార్య భర్తలో పోట్లాడు కాదు, పిల్లలతో పోట్లాడు, మనకే 2 ఆత్మలు విరోధముగా అపేక్షించును. ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నాయి. ఇంతకుముందు చెప్పలేదు, మన ఆత్మ ఒప్పుకోదు అని. ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నది. మీరేమి చేయ నిశ్చయించుదురో వాటిని చేయకుందురు. మీరు ఆత్మచేత నడిపింపబడిన ఎడల ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు. శరీర కార్యములు స్పష్టమైనవి. అవేమనగా, ఇవి శరీర కార్యాలు ఇప్పుడు చదువుకున్నట్టు. అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిషేకము, దేశములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తదలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయవారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకున్నారని మీతో స్పష్టముగా చెబుతున్నాను. అయితే ఇవి ఇంతకుముందు చదువుకున్నా. ఇవి వింటే దేవుడి రాజ్యము అంటే నూతన బలం పొందాము, నూతన శక్తి పొందాము, మనం ధన్యులని అనిపించుకోవడానికి యోగ్యం కాము. ఇవన్నీ ఉంటే తీసేసుకోవాలి, దేవుడి రాజ్యానికి వారసులంగా ఉంటున్నాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము. ఆత్మ ఉంటే ఇవి మనలో పనిచేస్తాయి. ఆత్మ ఉంటే సమభూమి గల భూమిలోనికి మనం నడిపిస్తాయి. హల్లెలూయా. ఎక్కడికి? సమానమైన భూమిలో. అంటే సంతోషము, సమాధానము మన కుటుంబంలో ఉంటుంది. అప్పుడు
ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు అని మనం మొదలు చదువుకున్నాం కదా. అది మన జీవితంలో, మన కుటుంబంలో, మన జీవితంలో నెరవేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుని యొక్క కృప మన పట్ల హెచ్చుగా ఉన్నది. దేవుని యొక్క దయ మన పట్ల హెచ్చుగా ఉన్నది. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఐదు 12 రెండో మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదు గాని హృదయమునందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రతి ఉత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవలనని మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. అంతే. హల్లెలూయా. అయితే మమ్మును మేమే మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదు. హల్లెలూయా. వింటున్నారా? పౌలు భక్తుడు ఆ యొక్క సంఘానికి ఉత్తరం రాస్తూ, ఇగో మేము మమ్ములను మెప్పించుకోవడానికి కాదు, మేము మీరు కూడా మరి అలాగా ఉండకూడదు అన్నట్టు రాస్తున్నాడు. మమ్మును మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకొనుట లేదు కానీ హృదయమునందు అతిశయపడక పై రూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవలనని మా విషయమై మీకు అతిశయ కారణం కలిగిస్తున్నాము. హల్లెలూయా. హృదయంలో ఉప్పొంగి ఆళ్ళకాళ్ళు ఉప్పొంగుతున్న వాళ్ళ విషయంలో మీరు ఉప్పొంగాలని మాది కాదు, మేము చెప్పుకోవడం కాదు. మీకు ఇలా చెబుతున్నాం. మనుషులు అతిశయపడతారు, హల్లెలూయా, గర్విస్తారు. వాళ్ళ ముందట మీరు అతిశయపడాలని మిమ్మల్ని గురించి మేము రాస్తున్నాము. హల్లెలూయా. మనలను అందరు హెచ్చించుకొని నేను గొప్ప అని అంటారు చూడు. వాళ్ళ ముందట నేను హెచ్చించుకోవడానికే నేను ఎదుర్కొన్నాడు. వాళ్ళ ముందట నేను గొప్ప చేయడానికే నేను ఎదుర్కొన్నాడు. వింటున్నారా? జ్ఞానులను సిగ్గుపరచడానికే ఎదురువారిని అనుకున్నట్టున్నాడు. ఎవరను? లోకంలో ఉన్నవారు, డబ్బు ఉన్నది కావచ్చు, జ్ఞానం ఉన్నది కావచ్చు, వాళ్ళని కాదు అంటున్నాడు. వాళ్ళ ముందట నిన్ను నాకు హెచ్చించుకోవడానికే మన లోకంలో నుండి మనం ఎన్నుకున్నాడు. హల్లెలూయా. మరి మమ్మల్ని మెచ్చించుకోవడానికి కాదు ఈ సంగతులు చెప్పేది, మరి మీరు అతిశయించాలని మీ గురించే మేము చెప్పుతున్నాం అంటున్నాడు. హల్లెలూయా. మమ్మును మేము మీ ఎదుట తిరిగి మెప్పించుకోవడం లేదు కానీ హృదయమునందు అతిశయపడు పై రూపమునందు అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవలనని మా విషయమై మీకు అతిశయము కారణము మా విషయమై అతిశయము కలిగించుతున్నాము. హల్లెలూయా. 5 రూపాయలు చూసి అంతరంగంలో ఉన్నదాన్ని చూసి వాళ్ళు అనుకుంటున్నారేమో అట్లా మేము మెప్పించుకోవడానికి కాదు చెప్పేది అని అంటున్నాడు. హల్లెలూయా. 17వ వచనం ఇందులోనే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో కొత్త వాయను. హల్లెలూయా. హల్లెలూయా. అందరం చేతులెత్తాము. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణ
ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవే గతించని, ఇదిగో కొత్త వాయను. పాతదంతా గతించబోతున్నది. హల్లెలూయా. నూతన సృష్టి పొందబోతున్నారు, నూతన బలాన్ని పొందబోతున్నారు. ఈ రోజు దేవుని మాటలు నిజమే అని అంగీకరించి దాన్ని అనుసరించి నేను నడుచుకుంటా, నా యొక్క దరిద్రంలో నుండి, నా యొక్క వ్యాధుల్లో నుండి, నా యొక్క సమస్య ఏ సమస్య ఉన్నదో ఆ సమస్యల నుండి నువ్వు బయటపడతావు.